బీఆర్ఎస్ పార్టీలో ముసల మొదలైనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వదలాలి, బీఆర్ఎస్లకు పోవాలి అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు జీవన్ రెడ్డి గారు చేరిక మీద వాళ్ళకే కొంత అండర్స్టాండింగ్ లేకుండా ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే హరీష్ రావు గారు సీనియర్ నాయకుడిగా ప్రాంతంలో ఉండి హరీష్ రావు ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి కానీ ప్రయత్నాలు కానీ చేసినట్టు కనపడలేదు. రెండోది, కేటీఆర్ గారు జగిత్యాల పోయినప్పుడు మొదటిసారి జీవన్ రెడ్డి గారిని విదేశాల నుంచి వచ్చి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి బతిలాడి తీసుకుపోయిన, ఎందుకంటే చూడటానికి బాగుండదని, ఎవరైనా హరీష్ రావు రాకుండా ఓన్లీ కేటీఆర్ వస్తాడని. నెక్స్ట్ డే ఎప్పుడైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి తీసుకుపోయారో జీవన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారు పోకపోవడంలో కూడా మనకు క్లియర్గా కనపడుతుంది అంతర్యం. ఇక పోతే ఆల్రెడీ ఆ పార్టీల కవిత పార్టీతో సరిపోక కొత్త పార్టీ పెట్టి బయటకు వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈరోజు పొద్దున్నే, ఎందుకంటే కేసీఆర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక బహిరంగ సభకు జగిత్యాలకు వచ్చింది కూతురు ఈరోజు. దానికి హరీష్ రావు గారు అటెండ్ కాకుండా ఢిల్లీ ప్రయాణం చేయదు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి పెట్టేట్టుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఢిల్లీలో ఎవరితోటి మంతనాలు చేయడానికి వెళ్తుండు, ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా వేసుకుంటుండు అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇంకా 2 రోజులైతే తెలుస్తుంది ఢిల్లీలో ఎవరెవరిని కలిసి వస్తుండ అనేది. కాబట్టి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో ఒకరోజు పండగ చేయడానికి బయటకు వచ్చి ఒక చిన్న సభ పెడతాడు. ఈరోజు కూడా అదే విధంగా జీవన్ రెడ్డి గారి సభకు పోతుండు. జీవన్ రెడ్డి అనే వెస్టెడ్ ఫోర్స్, అంటే కాంగ్రెస్ పార్టీలనే రోజు నసుకుతూ కాంగ్రెస్ పార్టీ మీదనే రోజు నాయకత్వానికి ఎగెనెస్ట్గా మాట్లాడిన అతన్ని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకుని అక్కడ కార్యకర్తలకు కూడా మింగుడు పడతలేదు. ఎందుకంటే ఆయన వల్ల పెద్ద లాభం వచ్చేది ఏం లేదు, కానీ నష్టం జరుగుద్దేమోనని వాళ్ళు భయపడుతున్నట్టుగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళు పొద్దున్న లేస్తే ఏదో షో పుట్టప్ చేయాలనుకుంటారు, కానీ వాస్తవంగా వాళ్ళలోనే పలు సమస్యలతో సతమతం అవుతూ మా దగ్గర ఉన్నటువంటి మేము ఎవరినైతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఆయన సీనియర్ నాయకుడే, కానీ ఆయనను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా బతలాడి ఆయనను ఏదో విధంగా ఆయనకు సముచిత స్థానం కల్పించినా ఇక్కడ నచ్చక అక్కడికి పోతుండు. కాబట్టి ఆయనకు అవగాహన లేదు అక్కడ ఏం జరుగుతుందో. ఆడ ఒక్కరోజు పండుగనే, మొదటి రోజే ఈ వీవీఐపీ, తర్వాత అక్కడున్న నాయకులను అడిగితే చెప్తారు వాళ్ళ బతుకులు ఎట్లయితే. మొదటి రోజు నాటుకోడి, తర్వాత అసలు గేట్ కాడికి కూడా రానియరు. కాబట్టి ఈ యొక్క పరిణామాలు అన్ని చూస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు చాలా కష్టకాలంలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడానికి ఈరోజు మేము కాళేశ్వరం పోతున్నాం, కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక సభ పెట్టి ఏదో పెద్ద నాయకుడిని తీసుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వీక్ కావట్లే, బీఆర్ఎస్ పార్టీలనే ముసలం మొదలైంది, మునిగిపోయే పొడవ మాదిరిగా తయారైంది.